ఇండస్ట్రీలో మనకి చాలా మంది నటులు ఉన్నారు, కానీ కొద్ది మంది నటులు మాత్రమే మనకి ఎప్పటికీ ఇన్స్పిరేషన్ గా ఉంటారు. అలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చే నటులలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు గారు. పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు గారు. డాక్టర్ మంచు మోహన్ బాబు గారు. శ్రీ డాక్టర్ మంచు డాక్టర్ మంచు. నిజంగా ఒక నటుడిగా ఆయన పోషించినన్ని వైవిధ్యమైన పాత్రలు మరొకరు చెయ్యలేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆల్లేదు చూడలేదు, కొడుకు పేరు సోను సూద్ అన్నట్టుంది. ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్ గా, విద్యా సంస్థల డైరెక్టర్ గా, ఇక ముగ్గురు స్టార్స్ కి తండ్రిగా, ఒక తాతగా రియల్ లైఫ్ లో చాలా బిజీగా ఉన్నారు. ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? మీకు కొంచెం సిగ్గేకో అనుకుంటాను. ఈ మౌనం సిగ్గు వల్ల దగ్గు వల్ల వచ్చింది కదమ్మా. మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, నేను దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. అంత బిజీలో కూడా ఈ జనరేషన్ హీరోల్ని సవాల్ చేస్తూ ఈ జనరేషన్ హీరోల్ని సవాల్ చేస్తూ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఆయనతో మాట్లాడదాం. నమస్తే మోహన్ బాబు గారు. మాట్లాడే ముందు నీ ప్రశ్న, నువ్వు జనానికి చెప్పిన మాటల్లో 3 అభ్యంతరకరమైనవి ఉన్నాయి. ఒకటి ఏమన్నావు ఇంకోసారను? ఏమన్నావు ఇంకోసారను? మిమ్మల్ని చూసి నేను మర్చిపోయాను మీ గురించి నేను ఏం చెప్పాను ఇప్పుడు. మిమ్మల్ని చూసి నేను మర్చిపోయాను మీ గురించి నేను ఏం చెప్పాను ఇప్పుడు. అంటే అభ్యంతరకరం అంటే చెప్పకుండా ఏమన్నా చెప్పానా నేను? తాత అన్నావు. అతప్ప ఏమనుకుంటున్నారు మీరు? అసలు మా గురుగారు చూడడానికి ముసలాళ్ళ ఉన్నా లోపల యంగ్ కుర్రాడండి. బాల మెరుపులాగా బాల్య ముసలి. హే బాబు అని పిలవాలి వాడు ముగ్గురు నన్ను. తాత అంటే అది ఎందుకు రాశారో తెలియదు కానీ అనిపించుకోవచ్చు, బట్ ఎందుకు నేను ముసలాన్ని కాదు. అది యంగ్ తాతయ్య. తర్వాత యంగర్ జనరేషన్స్ కి సవాల్గా అనే పదం ఏదో అన్నావు కాబట్టి అన్నాను. నేను సవాల్ అనే పదాన్ని ఉపయోగించను. ఓకే, మేము తీసుకుంటున్నాం అలా. నువ్వు అనొచ్చు. నేను సవాల్ అంటే ఎవరికి ఎవరు సవాల్? నువ్వెవడు ఆఫ్టర్ ఆల్. గాడ్ ఈస్ గ్రేట్. నేను ఛాలెంజ్ లాగా సవాల్ లాగా సినిమా తీశాను గాయత్రి అనే పదాన్ని నేను వినను, అనను. 100 వికెట్లు తీసినోడు 101వ వికెట్ తీయటం పెద్ద కష్టమేం కాదు. ఇట్స్ న్యాచురల్. మంచి మాట్లాడతారు, ఫైనల్ మంచిగా ఉంటుంది. బాహో ఏంటి ప్రవర్తన? బాధితుడిని బెదిరిస్తున్నావు.